जाते थे शाम को। कश्मीर की जब जंग छिड़ी तो कश्मीरी लड़कियां बहुत खूबसूरत कैंप्स में आके उन्होंने बना ली। लंबा किस्सा लिखा है, उन्होंने बड़े फख्र का इजहार किया कि हम लड़के जाके एक रोटी पे एक जवान लड़की को अपने यहाँ ले आते थे। पढ़ लें उसने, उन्हें बड़ा अच्छा किस्सा अपनी जिंदगी का भी तारीफ फरमाया है। వీడు పాకిస్తాన్లో మతబోధకుడు ముఫ్తీ సయీద్ ఖాన్ అంట. వీడు చెబుతున్నది ఏంటి అంటే, పాక్ నుంచి పీఓకేలోకి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో నిస్సహాయ స్థితిలో, బాలికలు కావచ్చు మహిళలు కావచ్చు, ఎవరైనా సరే, ముఖ్యంగా బాలికలు నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్లో బ్రతకలేక పీఓకేలోకి వస్తే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని సమకూరుస్తారంట. కానీ లైంగిక వాంఛ తీరిస్తేనే అవన్నీ సమకూరుతాయి. ఒక్క రొట్టె కావాలన్నా కూడా వాళ్ళు లైంగిక వాంఛ తీర్చాలి. అంటే నువ్వు 3 పూటలు 3 రొట్టెలు తినాలంటే 3 సార్లు వాడి దగ్గర పడుకోవాలి. అలాంటి అంటే వీళ్ళు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాడు వాళ్ళని ఉగ్రవాదులుగా చెప్పడు కదా, వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అంటాడు కదా, జవాన్లు అంటాడు కదా, వాళ్ళ దగ్గర పడుకోవాలంట వీళ్ళు మహిళలు. అది ఎలాంటి మహిళ అయినా సరే. కానీ 35-40 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళు వాళ్ళని గడ్డిపోచలాగా తీసి పారేస్తారంట. వాళ్ళు ఇల్లు తుడవడానికి, వాళ్ళకి సేవలు చేయడానికి తప్ప ఇంకెందుకు పనికిరారంట. అంటే సెక్స్కి కూడా పనికిరారంట వాళ్ళు. అందుకే వీళ్ళు ఇక 6-7 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి అమ్మాయిల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేయడానికి వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయంట. ఇలాంటి ఉగ్రవాదులు చెప్తున్నారు. అంటే వీళ్ళు చొరబాటుదారులను ఒప్పుకుంటున్నారు. అంటే పీఓకేని మనం ఎంత తొందరగా స్వాధీనం చేసుకోవాలో చూడండి. అంటే వీళ్ళ భూభాగం అనుకునేటటువంటి ప్రాంతంలో కూడా వీళ్ళ మనుషులకి న్యాయం లేదు, వీళ్ళ మనుషులకి సరైనటువంటి వైద్యం లేదు, సరైనటువంటి జీవితం లేదు, సరైనటువంటి అంటే స్వేచ్ఛగా బ్రతకడానికి లేదు. ఎలాంటి జీవితాలు ఉన్నాయో చూడండి. ప్రపంచం వీళ్ళని ఎందుకు బహిష్కరించాలి అంటే ఇందుకే. వాళ్ళే చెప్తున్నారు అన్నీ. ప్రపంచంలో ఉండకూడనటువంటి వాళ్ళు వీళ్ళు. పాకిస్తాన్కి మళ్ళీ వీళ్ళు మన దేశంలో ఉన్నటువంటి చాలామంది ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తారు. దరిద్రం ఏంటంటే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇంత చెత్త వెధవలు. వాడొక ఉగ్రవాది మాట్లాడుతున్నాడు. మహిళ అంటే ఒప్పుకోవడం అంటే నేను ఇలా ఒప్పుకుంటున్నానని తప్పు ఒప్పుకోవడం కాదు. వాడు గర్వంగా చెప్తున్నాడు. అది వాడు గర్వంగా చెప్పుకుంటున్నాడు. వాడి జీవితం గురించి, వాళ్ళ బ్రతుకులేంటో చెప్తున్నాడు. అక్కడ మహిళల బ్రతుకులేంటో చెప్తున్నాడు. మళ్ళీ బయటకు వచ్చి ఒక్కొక్కరు నీతి వాక్యాలు చెప్తారు. ఈ మధ్య ఒక ముస్లిం మహిళ వినాయకుడి బొమ్మను పగలగొట్టింది 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత ఇంకొక ఆవిడ అలాగే చేసింది. మరి ఇలా బ్రతుకులు ఎలా మారుతాయి? అందుకే ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో